పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు వ్యవహారికంగా కూడా మనం చేస్తున్నది ఏమిటంటే కారకాలు మార్చట్లేదు, సమాసాలు మార్చట్లేదు, కాకపోతే చివరిలో మూడే తీసేసుకున్నా పెడుతున్నాం. అదొక్కటే వ్యవహారికంలో మనం చేస్తున్నాం. మిగతా అంతా వ్యాకరణబద్ధంగానే చేస్తున్నాం. దానికి కూడా 4 సూత్రాలు రాయాలంటే బాల వ్యాకరణానికి అనుబంధంగా రాసి పెట్టేయచ్చు. అందువల్ల బాల వ్యాకరణంలో ఎంత పటిష్టత ఉంది అంటే ఆయన ఆషామాషిగా రాయలేదు. సంధిర్నాథో జనత పాత అనాది శ్రూతోవా అని చెప్పుతూ కొట్టాలన్నట్టుగా రాయలేదు. శ్రూతో అంటే మనకు అర్థమయ్యేది. చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టం ఎక్కడ కనిపిస్తుందంటే ఇది కేవలం పండితులు ఏం వ్యాకరణ ఇతరులకు సంధ్య వైకల్పికం కాదు అని ఒక మాట ఓ సూత్రం ఉంటుంది. దాని కింద ప్రథమేతర విభక్తికి నిరవకాశంపు కావున దీనిని బాధించడు అని వాక్యం. ఏమిటి ప్రథమేతర విభక్తి నిరవకాశము ఏమిటి అంటే పరిభాషిత సేకరణలోకి వెళ్ళాలి. పరిభాషిత సేకరణలో నిరవకాశ విధయ సావకాశాన్ని విధిపాదంతే అని ఒక పరిభాష ఉంటుంది. నిరవకాశమైన సూత్రము సావకాశమైన సూత్రాన్ని బాధిస్తుంది, ఇది ముందుకు వస్తుంది. ఇక్కడ ప్రథమేతర విభక్తి క్షేత్రాంత సువర్ణములందన్న ఉకారం పనులు సంధి వైకల్పికముగానకు అని ఒక సూత్రం. ఏం వ్యాధులు ఇతరులకు సంధి లేదు అని అవసరం. మరి ఇది దాన్ని బాధిస్తుంది కదా అంటే ప్రథమేతర విభక్తి విధి నిరవకాశము, అది అక్కడ మాత్రమే వర్తించాలి. ఏ వ్యాధుల ఇత్తు అనేటువంటిది సావకాశము, కాబట్టి దీన్ని బాధించి ప్రథమేతర విభక్తి వర్తిస్తుంది అని ఒక వాక్యం రాశాడు అక్కడ. అది రాయాలి అంటే పరిభాషణ క్షేత్రం చదవడానికి సంస్కృతం. అందువల్ల ఆయన వాళ్ళో వీళ్ళో చెప్తే రాసినటువంటి వాడు కాదు. తర్వాత గొడవలు వచ్చినట్టుగా ఆ హరికారికలను చూసి అనువాదం చేసిన వాడే కాదు. తర్వాత గొడవ వచ్చింది చిన్నేశ్వరి బాల వ్యాకరణం హరికారికలకు అనువాదం అని, అది కూడా కాదు. ఆ అనువాదం అటు ఇటు తేలకుండానే ముగిసిపోయింది. కాబట్టి ఇంత పటిష్టంగా అధ్యయనం చేసి రాశాడు ఆయన. దాంట్లో కొంత సరదా చూపించాడు. జడము ద్వితీయము ప్రథమ బహుళముగా అంటాడు. ద్వితీయ విభక్తి జడమైనప్పుడు ప్రథమ విభక్తి ఎలా వస్తుంది? అక్కడ ద్వితీయ అంటే భార్య, జడము అంటే ఆవిడ స్పందన లేనిదే. భార్య స్పందన లేనిదైతే అప్పుడు ప్రథమే వస్తుంది. కింద ఉదాహరణ ఇస్తాడు. వాడు పువ్వులు తెచ్చను, ఆయన సొమ్ములు దాచను, వాడు ఇల్లు పెట్టాడు. వాడేమో పూలు తెచ్చాడట, ఈవిడేమో సొమ్ములు పెట్టుకున్నదట. కోపం వచ్చి వాడు ఇల్లు వదిలిపెట్టాడు. 3 ఉదాహరణల్లో చరిత్రను చెప్పాడు జీవించి. అంటే భార్య జడమైతే స్పందన లేని మనిషి అయితే పువ్వులు తీసుకుంటున్నా సరే సొమ్ములే పెట్టుకుంటుంది. ఎందువల్ల అది జడ స్వభావం కదా, సొమ్ములే పెట్టుకుంటుంది. పూలల్లో ఉండేటువంటి సౌమనస్యంతిది. దాంతో వాడి కోపం వచ్చి ఇంత సరదాగా కూడా రాశాడు. ఉదాహరణ తీసుకొస్తూ బాగా మనకు కూడా కొంత అవకాశం ఇచ్చాడు భవిష్యత్తులో ఆలోచించాడు. నింద ఎందు ఆమ్రేడి అధ్యక్షుల రస్వదీర్ఘములకు బిజీలకు కూడా ఒక సూత్రం ఉంటుంది. అయితే ఆమ్రేయకానికి గిగి వస్తుంది. రావణుడు, జీవనుడు, కుంభకర్ణుడు, కుంభకర్ణుడు. అక్కడ ఆయన గిగిలా చెప్పాడు. కానీ మనకు అలవాట్లో బొగోలు కూడా ఉంటాయి. ఎదుగు పొదుగు లేదు జీవితం వాడతాం కదా. అందులో ఎదుగు ఆంబేడుగు అయితే బో వచ్చింది, బొద్దుగా అడుగు గొడుగు. అత్తయ్యకు పిండి వంటలు అందించండి, చలివిడి నిందించండి. మామయ్యకు అడుగు పొడుగు లడ్డు లసుకు వేయండి. పాత సినిమా లక్షాధికారులు అయితే ఒక పాట ఉంటుంది. మామయ్యకు అడుగు పొడుగు లడ్డు లసుకు వేయండి. కాబట్టి ఆలోచించి సూత్రాలను పెంచుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. అలాంటి నిర్మాణం నీతి చెందుతుంది. కాబట్టి ఇలా పటిష్టమైనటువంటి వ్యాకరణము, పటిష్టమైనటువంటి గద్యము, ఆ తర్వాత తెలుగులో వచ్చినటువంటి నవలలన్నీ చాలా కాలం వరకు ఆ నీతి చంద్రిక శైలిలోనే వచ్చాయి. అలా వచ్చింది.
ఇక విద్యార్థుల కోసం తెలుగు నేర్చుకోవాల్సిన అవసరాల గురించి ఒకటి చెప్తాను. తెలుగు రాయటము చదవటము బాగా తగ్గిపోయింది, మాట్లాడటం ఇంకా పూర్తిగా అంతరించలేదు. తెలుగు ప్రాంతాల్లో తెలుగు వరకు మాట్లాడుతున్నాం. మిగతా రాష్ట్రాలకు పెడితే తెలుగు వాళ్ళు కూడా తెలుగు మాట్లాడే అవకాశాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అక్కడ అనివార్యంగా ఇంగ్లీషే వాడవలసి వస్తుంది. కానీ తెలుగులో మాత్రం తెలుగు ప్రాంతాల్లో తెలుగు మాట్లాడుతున్నాం, రాయడము చదవడం మాత్రం తగ్గిపోతుంది. అందుకనే ఏమవుతుందంటే ఒక కొన్నాడెవడో విద్యార్థులు అని రాస్తే దాకా ఒత్తు పెట్టి రాశారంటే విద్యార్థులు. పాపం పెద్దవాళ్ళు కూడా చాలామంది అట్లాగే రాసుకుంటారు. ఆ తెలుగు మాస్టర్ ఎవరో కొంచెం తెలివైన వాడే కాబట్టి తప్పుగా తెలిస్తే అది మార్కులు వేయలేదట. దాంతో విద్యార్థి వెళ్ళి అడిగాడు, విద్యార్థులు ఎందుకంటే దాని మార్కులు తగ్గించాలని తప్పన్నారు అంటే ఆ తెలుగు మాస్టర్ దాకా ఒత్తు పెట్టగలదండి, విద్యార్థులు ఒత్తులు ఉండవు, అందువల్ల ఒత్తు పెట్టకూడదు, అందుకని మార్కులు తగ్గించారన్న. దాంతో కోపం వచ్చింది. వాళ్ళ నాన్నగారికి కూడా కోపం వచ్చింది. చింతపండు అయితే ఏమిటి, చింతపండు అయితే ఏమిటి, పురుగు తగ్గిందా ధర పెరిగిందా, నేను ఒత్తు పెడితే ఏమైంది నీకు అని చెప్పి మాస్టర్ మీద కోపం. అయినా మార్కులు వేయలేదని దాంతో వాళ్ళు ఉద్యమం చేశారు. ఒత్తు విద్యార్థుల సొత్తు, ఒత్తు పెట్టుకునే హక్కు విద్యార్థులకు కల్పించాలి అంటూ వాళ్ళు సమ్మె ప్రారంభించారు. నినాదం ఒత్తు విద్యార్థుల సొత్తు. వాళ్ళు ఏంటంటే మీరు ఉపాధ్యాయులు మీకుండొచ్చా ఒత్తులు అని అడిగారు. ఉపాధ్యాయులకు వస్తుంది కదా, మరి విద్యార్థులు ఒత్తు ఉపాధ్యాయులకు అంటే ఇంకోటి కూడా, మీరు తక్కువ మంది మేము ఎక్కువ మందిని, మరి మెజారిటీ సిద్ధాంతం ప్రకారం ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి హక్కులు రావాలి, తక్కువ మందికి కాదు. 10 మంది విద్యార్థులు ఉంటే 100 మంది విద్యార్థులు ఉంటాము, 10 మంది ఉపాధ్యాయులు ఉంటే, కాబట్టి మాకే ఒత్తులు కావాలి, మీరు తీసేసుకోండి అని కూడా అదనపు నిర్ణయం. దీని మీద ఏం చేయాలో తెలియదు, సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ఒక కమిటీని వేసిందట. ఒత్తు విద్యార్థులకు ఉండాలన్నా, ఉపాధ్యాయులకు ఉండాలన్నా, ఇద్దరికి ఉండాలన్నా, ఎక్కువ మన పరిపాలనలు అలాగే ఉంటాయి కాబట్టి ఇద్దరికి తీసేద్దాం. దాంతో కమిటీలో ఒక లాయరు, ఒక డాక్టరు, ఓ పండితుడు, ఓ ఇంజనీర్. వెంటనే మామూలుగా పండితులు మామూలు ధోరణిలో అది విద్యుదాలు నిర్మించి వస్తుంది కాబట్టి అక్కడ విద్యుదాలలో సామాన్లు కానీ వస్తుండదు కాబట్టి విద్యార్థులకు ఉండకూడదు పెద్ద చెప్తున్నట్ట పండితుడు. డాక్టర్ వంతు వచ్చింది. శరీరంలో ఏ భాగమైనా కొంచెం అదనంగా ఉంది అంటే దాన్ని వాపు అంటాము. క్యాన్సర్ కూడా ప్రధాన కారణం అది. కాబట్టి అక్షరానికి గుర్తు అనేటువంటిది అదనంగా ఉన్నట్టుగా ఉంటుంది. అది ఆ అక్షరానికి ఎప్పటికైనా ప్రమాదకరమే. కాబట్టి ఒత్తు తీసేస్తే సకాలం ఆరోగ్యకరంగా ఉంటుంది అని డాక్టర్ సూచన చేశారు. ఇంజనీర్ ఒత్తు వచ్చింది. ఎక్కడైనా సరే కొంచెం బలహీనంగా ఉంది గోడంటే సపోర్ట్ పెడతాము కాబట్టి ఆ దా కూడా బలహీనంగా కనిపించినట్టు ఆ ఒత్తు ఉంటే అది 4 కాలాల పాటు నిలుస్తుంది. తప్పనిసరిగా ఒత్తు ఉండాల్సిందే, విద్యార్థులు కూడా నిందితులు. ఈ ఇద్దరు వాదనలు విన్నాను, నాకు అవకాశం ఇవ్వండి, వాయిదా కావాలి, తర్వాత చెప్తాను అన్నట్టు లాయర్. అందువల్ల అప్పటికి ఇప్పటికీ అది తేలక ఇప్పటికీ విద్యార్థులు ఒత్తులు పెట్టేవాళ్ళు ఉన్నారు, ఉపాధ్యాయులు ఒత్తులు ఆర్పించేవాళ్ళు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి మనం బయటపడాలి అంటే భాష కోసం నీతి చంద్రిక, భాష కోసం బాల వ్యాకరణం, వ్యవహారం కోసం నీతి చంద్రిక, బ్రతుకు కోసం ఇప్పుడున్నటువంటి విద్య అన్నింటి నుంచి చదువుకుంటుంటే భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తుంది.